హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు తిరుమలలో అయితే మనము ఫ్రీ బస్ జర్నీ చేయటకు వెళ్తున్నాము. ఇది తిరుమలలోని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ప్రయాణం కొనసాగుతుందో మీకు నేను పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మనము జిఎన్సి కాటేజ్ దగ్గర ఉన్నాము. జిఎన్సి కాటేజ్ నుంచి హెచ్విసి కాటేజ్ దగ్గర బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ దగ్గర ఈ ఫ్రీ బస్సులు అనేవి ఆగుతాయి. అక్కడికి వెళ్ళి మనం ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది చేద్దాము. అదిగో బస్సు వస్తుంది కదండి. ఆ బస్సు ఇవాళ మనం తిరుమలలో ఏ ప్లేసుల్లో ఆగుతుందో ఈ ప్లేసులన్నీ కూడా కవర్ చేసి మీకు చూపిస్తాను. ఇది మొత్తం భక్తులన్నీ అందరూ కూడా ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడైతే మనం ఈ బస్సు అయితే ఎక్కి మనము ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ ఫ్రీ బస్సు ప్రయాణికులకి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది భక్తులందరూ బస్సు ఎక్కి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 15 మినిట్స్ ఆల్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బస్సు బయలుదేరింది. ఇది జిఎన్సి కాటేజెస్ వెళ్ళే రోడ్డు. ఇది తిన్నగా వెళ్తే మనకి జిఎన్సి కాటేజెస్ వస్తాయి. ఈ రింగ్ రోడ్డు రైట్ తీసుకుని మనము ఈ రోడ్డు అంటే ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడైతే మనము జిఎన్సి కాటేజెస్ 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి. మనకి రోడ్లు కూడా చాలా సుందరవనంగా తీర్చిదిద్దారు టీటీడీ వారు. అక్కడక్కడ కూడా మనకి తిరుమలలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా డెవలప్ చేస్తున్నారు తిరుమలని. ఇప్పుడైతే మనము విఐపి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర విఐపికి వివిఐపీలకి కూడా ఈ రూమ్స్ అన్నీ అలాట్ చేస్తారు. ఇవన్నీ విఐపి రూమ్స్. ఇక్కడ 1500 రూమ్స్ విఐపి రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ రైట్ సైడ్ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ వాళ్ళకి విఐపీలకి అలాగే 1500 రూపీస్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ తిన్నగా వెళ్తే బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళిపోతామండి మనం. ఇది పద్మావతి రింగ్ రోడ్ సెంటర్ అంటారండి. ఇది ఇక్కడ నుంచి మనం దిగేసి బాలాజీ బస్ స్టాండ్కి కూడా నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరిందండి బస్సు. ఇప్పుడైతే మనము సింకమిట్ట గెస్ట్ హౌస్ అంటే ఎస్ఎంసి అంటారు కదండి, ఎస్ఎంసి రూమ్స్ కాడి నుంచి ఈ బస్సు ఆ రింగ్ రోడ్ సెంటర్ మీదుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అంటే లేపాక్షి సెంటర్కి వెళ్తుందండి. ఈ ఏరియాలో నామాల పార్క్ అని కూడా ఉంటుందండి. అది చాలా బాగుంటుందండి ఈ పార్క్. ఇక్కడ చాలామంది వచ్చి ఈ పార్క్ని పిల్లలతో తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటారండి చాలామంది. ఇక్కడ నుంచి తిన్నగా వెళ్ళిపోతే మనం సింకమిట్ట రింగ్ రోడ్ సెంటర్కి అయితే వెళ్తుందండి. చూడండి రోడ్లు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో. చాలా పరిసరాలు శుభ్రంగా ఉంచారండి టీటీడీ వారు. ఇదేనండి మన ఎస్ఎంసి రింగ్ రోడ్ సెంటర్. అది ఎస్ఎంసి బస్ స్టాప్ అండి. ఎదురుగుంటా ఉన్నది కదండి, అది ఎస్ఎంసి బస్ స్టాండ్ అండి. ఇక్కడి నుంచి మనము లేపాక్షి సెంటర్కి నెక్స్ట్ స్టాప్ లేపాక్షి సెంటర్లో ఉంటుందండి. లేపాక్షి సెంటర్కి వెళ్దాము. ఇదేనండి లేపాక్షి సెంటరు. ఇది లేపాక్షి దగ్గర రింగ్ రోడ్డు ఉంటుందండి. ఈ రింగ్ రోడ్ని యూటర్న్ తీసుకుని వచ్చి మళ్ళీ లేపాక్షి కాడ బస్సు ఆగుతుందండి. ఆ ఎదురుగుంటా ఉన్నది సిఆర్ఓ ఆఫీస్ అండి. అక్కడే మనకి ఫ్రీ రూమ్స్ కూడా అక్కడే ఇస్తారండి. మనకి రిజర్వేషన్ కౌంటర్ కూడా అక్కడ అవైలబుల్గా ఉందండి. మనకి చూడండి ఈ రింగ్ రోడ్ పార్క్ ఎంత సుందరవనంగా తీర్చిదిద్దారో టీటీడీ వారు. మనం ఇలాంటివి చూడాలంటే చాలా ప్రదేశాల్లో చూడలేము. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం ఉంటుందండి. ఇక్కడ చాలామంది ఫోటోలు గట్టా దిగుతారండి. మన ఎదురుగుంటా ఉన్నది మనకి ఎదురుగుంట కనపడుతుంది కదండి, సప్తగిరి కాటేజెస్ ఉంటాయండి. అక్కడ 100 రూమ్స్ అవైలబుల్గా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అక్కడ ఇస్తారండి. కింద మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి.
ఈ షాపింగ్ కాంప్లెక్స్లో పిల్లలకు కూడా మనకి ఏం కావాలన్నా కొనుక్కోవడానికి, మన షాపింగ్ చేసుకోవడానికి కిందకి అండర్ గ్రౌండ్లోంచి రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లోంచి వెళితే మనకి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతామండి. ఇది మనం ఫ్రీ దర్శనం లైన్ అండి. ఇది మనం ఈ లైన్ ద్వారా మనం వెళ్ళిపోతే మన దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇది ఎస్ఎంసి రింగ్ రోడ్ అన్నాను కదండి, ఇది ఈ సెంటర్ అండి. ఇది ఈ లోపలికి వెళ్ళిపోతే మనకి ఎస్ఎంసి కాటేజీలో 100 రూపీస్ రూమ్స్, 1500 రూమ్స్ ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడైతే మనం 300 రూపీస్ దర్శనం లైను మరియు కళ్యాణంకి వెళ్ళే దారి, వైకుంఠం కాంప్లెక్స్కి వెళ్ళే దారి ఇప్పుడు వచ్చే సెంటర్ అండి. ఇది ఇక్కడ ఈ రింగ్ రోడ్ సెంటర్లో మనం దిగిపోతే ఇక్కడి నుంచి మనం వైకుంఠం కాంప్లెక్స్కి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతామండి. ఇది 300 రూపీస్ దర్శనం వాళ్ళు కూడా ఇక్కడే దిగాలి. కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే దిగాలి. ఇక్కడ దిగి తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనము శుభదం లైన్లో కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలండి. శుభదం అంటే మన కళ్యాణం తీసుకునే వాళ్ళు అన్నట, వాళ్ళు కూడా ఇక్కడే దిగి వెళ్ళచ్చు. ఇప్పుడు బస్సు అయితే బయలుదేరిపోయింది. ఇక్కడి నుంచి మనము నెక్స్ట్ ఆల్ట్ వచ్చేసి శ్రీవారి మెట్టు మార్గం నుంచి నడిచి వచ్చే భక్తులు నెక్స్ట్ వచ్చే సెంటర్ వద్ద మనకి వస్తారండి. ఇదేనండి శ్రీవారి మెట్టు మార్గం నుంచి వచ్చే భక్తులకి ఇక్కడికే వస్తారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఫ్రీ కాలినడకన వచ్చిన వాళ్ళకి లైన్ ఉంటుందండి, ఆ లైన్లో కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకి గోవిందనామాలు చాలా వినసొంపుగా వినబడుతున్నాయి. మాడవీధుల్లో కూడా జనాలు చాలామంది అక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ గోవిందనామాలు వింటూ ప్రయాణిస్తుంటారు అందరూ. ఇప్పుడైతే ఎస్వి మ్యూజియం కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి తిరుమలలోని ప్రసిద్ధికి చెందినవన్నీ కూడా మ్యూజియంలో పెట్టి అందరికీ చూపిస్తారండి. ఎదురుగా మనకు కనపడుతున్నాయి కదండి, అవన్నీ కూడా మాడవీధులండి. అవి ఇవన్నీ కూడా మనకి ఈ పక్కన కూడా మనకి కాటేజెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడైతే మనము ప్రీ దర్శన్ లైన్కి అయితే స్టాప్ అండి. ఇది ఇక్కడ ఉచితంగా దర్శనంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ వద్ద దిగి క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ సెంటర్లోనే బస్సు ఆగుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులందరూ కూడా ఇక్కడ దిగి క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందండి. ఈ ఫ్రీ లైన్ దర్శనానికి సమయం ఎక్కువ టైం పట్టవచ్చండి. 300 రూపీస్ లైన్ అయితే మనకి టైం షార్ట్ వలన
త్వరగా దర్శనాలు అవుతాయండి. ఈ ఫ్రీ దర్శనం లైన్లో మాత్రం కొద్దిగా సమయం పట్టే టైం ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా ఈ ఫ్రీ దర్శనం టికెట్ లేని వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ దర్శనకై వెళ్తారండి. ఇప్పుడైతే చూడండి, చాలామంది భక్తులు, కాకినాడకి వెళ్ళే భక్తులు, ఉచితంగా వెళ్ళే భక్తులు కూడా రోడ్లంటే చూడండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు దర్శనానికి. ఇది ఎస్వి మ్యూజియం దగ్గర ఉన్న సెంటర్ అండి. ఇక్కడ కూడా బస్సు ఆగుతుందండి. ఈ మ్యూజియం సందర్శించే భక్తులు కూడా మనకి ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ఈ సెంటర్ వద్ద ఎస్వి మ్యూజియం ఉందన్నాను కదండి, చూడండి రైట్ సైడ్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. అదిగోండి ఎస్వి మ్యూజియం. ఇక్కడ మనకి శ్రీవారి చరిత్ర అంతా కూడా ఈ మ్యూజియంలో పొందుపరిచారండి. ఇప్పుడు వచ్చే స్టాప్ వచ్చేసి వరాహస్వామి బస్ స్టాండ్ అండి. అంటే మనకి ఉచిత అన్నదాన సత్రం ఉంటుంది కదండి, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టాప్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఉచిత భోజనంకి వెళ్ళే వాళ్ళు వరాహస్వామి రూమ్స్ ఇక్కడే దిగాలండి. ఇక్కడ దిగి మనకి ఎదురుగుంటా కనబడుతుంది కదండి, అదే ఉచిత అన్నదాన సత్రం. చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఉచిత అన్నదానానికి వెళ్తారండి. వరాహస్వామి రూమ్స్ కూడా ఇక్కడే దిగి వెళ్ళవలసి ఉంటుంది.
వచ్చే స్టాప్ వచ్చేసి పాపనాశనంకి వెళ్ళే దారండి ఇది. ఈ స్టాపు పాపనాశనం బస్ స్టాండ్ అండి. ఇక్కడి నుంచి పాపనాశానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగి బస్సు ఎక్కవలసి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి నందకం బస్ స్టాప్ అండి. ఇప్పుడు నందకం రూమ్స్ కూడా ఈ బస్ స్టాండ్లో దిగి నందకం రూమ్స్కి వెళ్ళవలసి ఉంటుంది. దీని ఎదురుగుంటా కూడా మనం ఉచిత అన్నదానికి వెళ్ళే దారి కూడా ఉంటుందండి. మనకి భోజనం చేసే వాళ్ళు కూడా ఇక్కడ దిగి కూడా వెళ్ళవచ్చును. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి రాంబగీజా బస్ స్టాండ్ అండి. ఇక్కడ దిగి కూడా మనము శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ రాంబగీజా 1, రాంబగీజా 2, రాంబగీజా 3 రూమ్స్ కూడా ఇక్కడే ఎదురుగుంటా ఉన్న కాటేజెస్లో ఉంటాయండి. మనకి అటు సైడ్ వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పక్కన కూడా తిరుపతికి వెళ్ళే బస్సులు కూడా బస్ స్టాండ్ ఉంటుందండి. ఇక్కడ కూడా తిరుపతికి వెళ్ళే వారు కూడా ఇక్కడే దిగవలసి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో బస్ స్టాండ్, రైట్ సైడ్ ఏమో రాంబగీజా రూమ్స్ కాటేజెస్ ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్ వచ్చి సెల్ ఫోన్ డిపాజిట్ దగ్గర ఆగుతుందండి. అంటే మనకి లైన్లోకి వెళ్ళే వాళ్ళు సెల్ ఫోన్తో వెళ్తే ఆ సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇక్కడ ఈ ఆఫీస్ వద్ద మళ్ళీ మనకి సెల్ ఫోన్ అనేది ఇస్తారండి. ఇది మనకి ఎదురుగుంటా కనబడుతుంది కదండి రూము. ఆ రూములోనే ఈ సెల్ ఫోన్లు అనేది రికవరీ చేసుకోవచ్చు. సప్తగిరికి కాటేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్ళిపోతే మనం సప్తగిరి రూమ్స్కి వెళ్ళిపోవచ్చు అండి. ఎదురుగుంటా మనకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే దిగాలండి. షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు వచ్చే బస్ స్టాప్ సిఆర్ఓ బస్ స్టాప్ అండి. ఇక్కడ మనకి 50 రూపీస్ రూమ్స్ ఇక్కడే తీసుకోవడానికి బస్ స్టాప్లో దిగి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే రైల్వే రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా ఈ బస్ స్టాప్లోనే దిగవలసి ఉంటుంది. మరియు ఇక్కడ కళ్యాణ కట్టలు కూడా ఉంటాయండి. మనకి తలనీలాలు ఇచ్చి సమర్పించుకునే వాళ్ళు కూడా ఇక్కడే దిగవలసి ఉంటుంది. ఇక్కడే సుదర్శన్ కాటేజీలు కూడా ఉంటాయండి. ఈ కాటేజీలకు కూడా ఇక్కడే దిగవలసి ఉంటుంది. సుదర్శన్ కాటేజీలు తర్వాత వచ్చే స్టాప్ వచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ స్టాప్ అండి. మనకి తిరుమలకు కూడా వెళ్ళడానికి కూడా ఈ బాలాజీ బస్ స్టాండ్లో బస్సులు అనేది మనకి అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత వచ్చే స్టాపు బాలాజీ బస్ స్టాపు.
ఇప్పుడైతే మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చామండి. ఈ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర భక్తులు చాలామంది దిగి తిరుపతికి ఈ బాలాజీ బస్ స్టాండ్ బస్సు ఎక్కి వెళ్తారండి. చాలామంది భక్తులు ఇక్కడ దిగుతున్నారు. ఎదురుగుంటా ఉన్నది కదండి, అదే బాలాజీ బస్ స్టాండ్. ఈ బాలాజీ బస్ స్టాండ్ పక్కన కూడా కళ్యాణ కట్టలు ఉంటాయండి. చాలామంది భక్తులు ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు. అలాగే ఉచిత లాకర్లు సదుపాయం కూడా ఈ బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. అవి కూడా భక్తులు చాలామంది వినియోగించుకుంటారు. ఇప్పుడైతే బస్సు అయితే బయలుదేరింది. ఈ బస్ స్టాప్ వచ్చేసి ఏఎన్సి బస్ స్టాప్ అండి. ఏఎన్సి కాటేజెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బస్ స్టాప్లో దిగి ఏఎన్సి కాటేజెస్కి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడ దిగి ఏఎన్సి కాటేజెస్కి వెళ్తారు. నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్ వచ్చేసి జిఎన్సి బస్ స్టాప్ అండి. మనం అక్కడ జిఎన్సి కాటేజెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బస్ స్టాప్లోనే దిగి జిఎన్సి కాటేజెస్ తీసుకుంటారండి. ఈ జిఎన్సి కాటేజెస్ ఎక్కడ ఉంటాయంటే మన స్టార్టింగ్ ఎంట్రన్స్ టోల్ గేట్ ఉంటుంది కదండి, ఆ టోల్ గేట్ సెంటర్లో ఉన్న కాటేజెస్ని జిఎన్సి కాటేజెస్ అంటారండి. చూడండి, అది ఎదురు మనం స్టార్టింగ్లో వచ్చే టోల్ గేట్ అండి. అక్కడ ఈ రింగ్ రోడ్డు యూటర్న్ తీసుకుని మనం జిఎన్సి బస్ స్టాప్లో ఆగుతుందండి. ఆ జిఎన్సి బస్ స్టాప్ పక్కనే కూడా మనకి ఉచిత ఈ 50 రూపీస్ రూమ్స్కి కీస్ గట్ట ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ బస్ స్టాప్లో దిగి ఈ రూమ్స్ గట్ట మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేనండి జిఎన్సి లాకర్ కీస్ ఇచ్చే ప్లేస్ ఇది. ఈ బస్ స్టాప్లోనే దిగి మనకి ఎదురుగుంటా ఉంటుందండి. అదిగోండి ఎదురుగుంటా ఉంది కదా, అదే మనకు అక్కడికి వెళ్ళి మనం రూమ్ కీసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పార్కు కూడా ఉంటుందండి. ఈ పార్కులో కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం టైంలో పిల్లలతో ఆ పార్కుకి వెళ్ళి చాలామంది భక్తులు ఆ పిల్లలతో ఆడుకుంటారండి. ఈ పక్కన ఉన్నది కదండి, అదే పార్క్ అండి. ఇవన్నీ కూడా హెచ్విసి కాటేజెస్ అండి. అంటే హెచ్విసి కాటేజెస్ అంటే 50 రూపీస్ రూమ్స్ అనమాట.
ఇప్పుడైతే మనం ఈ హెచ్విసి కాటేజెస్ నుంచే మనము బయలుదేరి మళ్ళీ హెచ్విసి కాటేజ్ కి దగ్గరికి అయితే మనం ఈ బస్ ప్రయాణం అయితే పూర్తయిందండి. సుమారు గంట పాటు ఈ జర్నీ అనేది మనకి చేయడం జరిగింది. ఈ బస్సు మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి గంట టైం పట్టిందండి ఈ బస్సు. ఇప్పుడు అదే బస్సులోంచి మనం అందరం అయితే దిగిపోతున్నాము. చూడండి ఈ ఫ్రీ బస్సు ఎలా ఉన్నదో, ఈ జర్నీ ఎంతమందికి ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.